ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. గ్రామీణ నేపథ్యము, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి స్వీయ ఆసక్తులతో నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఆ రంగంలో రాణిస్తూనే ప్రవృత్తిగా సాహిత్యాన్ని ఎంపిక చేసుకొని అటు సాహితీ రంగంలోనూ ఒక గుర్తింపును తెచ్చుకున్న వ్యక్తి మన్నె ఏలియా. ఇప్పుడు వారి ఉద్యోగ ప్రయాణం అట్లాగే సాహితీ యానం గురించి ఈ వారం మనతో పంచుకుంటారు. నమస్కారం ఏలియా గారు. నమస్కారం అండి. అయితే ముందుగా మనం ఈ ముచ్చట్లని మీ ఉద్యోగ ప్రస్థానంతో ప్రారంభిద్దాం. ఎట్లా ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిండ్రు, ఆ వివరాలు, అప్పటి అనుభవాల్ని చెప్పండి. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నప్పుడే డిస్కంటిన్యూ చేసి టీటీసీ కంప్లీట్ చేసుకున్నాను. టీటీసీ అయిపోయిన వెంటనే డిగ్రీలో జాయిన్ అయ్యి డిగ్రీ కంప్లీట్ చేసిన. అంటే ఒక సంవత్సరం టీటీసీ అయిన తర్వాత, అంటే 93లో టీటీసీ అయిపోయింది, 94లో డిగ్రీ అయిపోయింది. అప్పుడు టీటీసీ ఒక సంవత్సరమే ఉంటుండే కదా, 9 నెలలే. 9 నెలలు 2 సంవత్సరాలు చేసి. అవును. అయితే నా డిగ్రీ కూడా అయిపోయింది. ఇటు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది 1994లో. సో టీటీసీ అయిన వెంటనే డిఎస్సి రాయడం, డిఎస్సిలో క్వాలిఫై అయినాం. మళ్ళీ ఒక సంవత్సరం వెయిట్ చేసినాం ఉద్యోగం కోసం, పోస్టింగ్ ఇవ్వడం కోసం. 1995 జూన్ 15న మేము ఉద్యోగంలో చేరిన తేదీ. అంటే 94లో పరీక్షని నిర్వహించి ఎంపిక చేసినప్పటికీ పోస్టింగ్ మాత్రం 95లో ఇచ్చింది. ఒక్క సంవత్సరం దాదాపు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ పీరియడ్లో మేము చాలా ఉద్యమాలు చేసినాం. ఎట్లా ఏమన్నా అనుమానం అనిపించింది, అరే వస్తుందా రాదా అన్న ఆందోళన అని, భయంగాని అట్లా ఏమన్నా ఉండేనా? మాకు సెలక్షన్ లిస్ట్ పెట్టారు కానీ పోస్టింగ్ ఇవ్వాలి. అంటే సెలక్షన్ అయిన తర్వాత ఉద్యోగం రావాలని ఒక క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. ఆ ఎదురు చూపుల్లో ఇవ్వకపోయేసరి డిలే అవుతుందని మేము సెలెక్టెడ్ టీచర్స్ యూనియన్ అని ఒక యూనియన్ పెట్టుకొని అప్పుడు ఉద్యమాలు చేసినాం. ఉద్యమాలు చేస్తే అప్పుడు ప్రభుత్వం వెంటనే జూన్ 15 నాడు జాయిన్ కండి అని చెప్పి అందరికీ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేసింది. అంటే అప్పుడు టీటీసీతోనే జాయిన్ అయ్యాం ఎస్జిటిగా. తర్వాత అంటే మొదటి పోస్టింగ్, అంటే ఇప్పుడు మీకు ఉద్యోగంకి ఎంపిక అయినరు, తర్వాత ఉత్తర్వులు మీ చేతిలో పడ్డాయి. ఎట్లా అనిపించింది? మీరు ఆ నియామకపు ఉత్తర్వుని అందుకున్నప్పుడు ఎలాంటి అనుభూతికి మీరు లోనైనరు? అనుభూతి చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే మేము డిగ్రీ అయిపోయిన వెంటనే మాకు ఉద్యోగం రావడము, ఇంకా వేరే ఏ ఎగ్జామ్ల కోసం రాయలేదు, ఇంకా ఉద్యోగాలు అంటే కూడా తెలియవు. అయితే మేము చదువుకు సరిపోయే ఉద్యోగం వచ్చింది కాబట్టి చాలా సంతోషపడ్డాం. అందులో నాకు ఇష్టమైన ప్రొఫెషన్ ఏంటంటే టీచింగ్. చిన్నప్పుడు మా టీచర్లు ప్రభావితం చేసేవారు కదా. నాకు ఎప్పుడు అనుకునేది ఏంటంటే ఈ టీచర్ చాలా తెలుసు, ఎంత నాలెడ్జ్ ఉన్నది, మనం కూడా అంత నాలెడ్జ్ పెంచుకోవాలా అని అప్పటి నుంచే ప్రయత్నం ఉంటుండే. టీచర్లు ఎప్పుడు చూసినా అప్పుడు టీచర్లు బాగా పుస్తకాలు చదువుతారు. నేను ఆ టీచర్లను ఇమిటేట్ చేసేవాడిని. ఆ టీచర్లు ఆ టేబుల్ పెడితే పుస్తకాన్ని ఇట్లా పట్టి వెనుక ముందు చూసి ఆ పుస్తకాల గురించి అడుగుతుంటే ఆ ఆసక్తి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది. నాకంటూ ఒక ప్రత్యేక లైబ్రరీ ఉన్నది. అంటే నా టేస్ట్కు దాకా పుస్తకాలు చదవడం అప్పటి నుంచి అలవాటైంది. చెప్పాను కదా, లైబ్రరీకి వెళ్ళేవాడిని నేను. అది ఆ రకంగా ఉండే కాబట్టి ఆ ఫీల్డ్లో రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు మొదటిసారిగా ఎక్కడ నియామకమైనరు, అక్కడ ఉద్యోగంలో చేరినప్పుడు ఎట్లా ఉండే పరిస్థితులు, మరి ఏ రకంగా మీ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు? 1994లో ఉట్నూరు మండలం, అప్పుడు నాకు ఇచ్చినటువంటి పోస్టింగ్ ప్లేస్ గుట్టల మీద ఉండేది. అంటే దారి లేదు, నడిచి వెళ్ళాలి. దాదాపు 4-5 కిలోమీటర్లు నడవాలి. అది వర్షాకాలం కాబట్టి నడవడం అంటే చెప్పులు కూడా వేసుకొని నడవలేం. నా ఫస్ట్ పోస్టింగ్ పరిస్థితి ఏంటంటే, నేను ఎంఈఓ ఆఫీస్లో అప్పుడు మాకు ఎండి వాళ్ళు ఉంటుండే, డ్రాయింగ్ ఆఫీసర్స్, వాళ్ళకి జాయినింగ్ లెటర్ ఇచ్చి స్కూల్ చూడడానికి వెళితే కొద్ది దూరం నడిచిన తర్వాత చెప్పులు ఇప్పేసి నడవాలి. ఎందుకంటే బురద, నడవలేం. అది గొట్టి పటార్ అంటారు. గొట్టి అంటేనేమో చిన్న ఊరు, పటార్ అంటే దాని పైన ఉంటుంది. అనుబంధ గ్రామం కాదు, ఇంకో గ్రామం. కాకపోతే పైన గుట్ట పైన ఉంటే పటారు, గుట్ట కింది వరకు వెళ్ళి అక్కడ చెప్పులు వదిలిపెట్టేసి ఆ గుట్ట ఎక్కుతుంటుంది. డిగ్రీ చదువుకొని మేము కలలు కన్నాం. స్కూల్స్ అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ లెవెల్ ఉంటాయి, యూనివర్సిటీ లెవెల్ ఉన్నట్టు కలలు కంటుంటాయి. పోయేటప్పుడు బాధ అనిపించింది, మనం ఏం చదువుకొని ఏం కావాలనుకున్నాము, ఎట్లాంటి స్కూల్కి వెళ్తున్నాము అని. కానీ తర్వాత అలవాటు పడిపోయినాం. అక్కడ గ్రామీణ ప్రాంతంలో పిల్లలు, మేము కూడా అట్లాంటి నేపథ్యం నుంచి వచ్చినాం కాబట్టి కొంత వాళ్ళని కూడా డెవలప్ చేయాలి అన్న తపనతోని బాగానే చేసినాం. ఉట్నూరు మండలం తర్వాత ట్రాన్స్ఫర్స్ అవ్వడము. నేను చేసిందంతా కూడా హై స్కూల్స్లో చేసిన. మొదటి 3 సంవత్సరాలు మాత్రమే ప్రైమరీ స్కూల్లో. అప్పుడు హై స్కూల్లో ఎస్జిటి పోస్టులు ఉంటుండే. తర్వాత ట్రాన్స్ఫర్స్కే నేను నా సర్వీస్ అంతా కూడా హై స్కూల్లో పనిచేసిన. మొత్తం మీద ఉన్నత పాఠశాలల్లోనే మీ ఉద్యోగం కొనసాగుతుంది. అవును.
అయితే అప్పటికే మీకు పెళ్ళయిందా? ఉద్యోగంలోకి చేరే కంటే ముందు అయిందా పెళ్లి? ఉద్యోగంలో చేరిన తర్వాత అయిందా? ఉద్యోగం వచ్చినాక 6 సంవత్సరాలకు పెళ్లి చేస్తాం. అప్పటిదాకా నన్ను చెప్పాను కదా, ఈ కోర్సులన్నీ పీజీలు చేయడం దాంట్లోనే టైం గడిచిపోయింది. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో డిగ్రీ, ఇంటర్ ఏదో కొంతవరకు చదువుకున్న తర్వాత పెళ్లిళ్ళు చేసేది. అవును. అంటే అప్పుడు మీరేమైనా ఇట్లా నేను ఉద్యోగంలో చేరిన తర్వాతనే చేసుకుంటా పెళ్లి అని అట్లేమన్నా అనుకున్నారా? లేకపోతే యాదృచ్ఛికంగానే ఉద్యోగం అయిన తర్వాతనే పెళ్లి? నాకు 1994లో ఉద్యోగం వస్తే 2001లో పెళ్ళయింది. ఈ మధ్యకాలం అంతా నేను చెప్పాను కదా, మా టీచర్ల దగ్గర పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి, పెద్ద పెద్ద డిగ్రీలు ఉంటాయి, ఏవో చదవాలి, ఏమో చేయాలన్న ఒక కోరిక విపరీతంగా ఉంటుండే. దానికోసం పెళ్లి గురించిన ఆలోచన అసలు ఆలోచన రాలేదు. ఫస్ట్ పీజీ చేద్దాం, ఇంకొక పీజీ చేద్దాం, కోరిక అప్పుడు యూనివర్సిటీలలో చదవాలని బాగుంటుండే. మేము పల్లెటూరు నుంచి వచ్చినాం కాబట్టి పెద్ద పెద్ద సిటీలలో చదవాలా అని అనుకుంటుంటే, కానీ అప్పుడు ఏమైందంటే మేము ఇక్కడ ఇంటర్మీడియట్ ముగించేసరికి మనదేమో కాకతీయ యూనివర్సిటీ, హైదరాబాద్ చదువుదామంటే ఉస్మానియా యూనివర్సిటీ. వాళ్ళ డేట్స్ అయిపోయినాయి, అప్పటికే డిగ్రీ అడ్మిషన్స్ అయిపోయినాయి, మనకు తెలియదు. సో అట్టి పరిస్థితులు ఏమైందంటే కంపల్సరీ అదిలా డిగ్రీ కాలేజీలో డిగ్రీ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇవన్నీ చదవడంలోనే టైం స్పెండ్ అయింది. 2001లో పెళ్లి చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ మీ ఉద్యోగానికి సంబంధించి మరిన్ని విషయాల్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు స్వతహాగా ఆంగ్లంతో పాటు మొదట గణితం, తర్వాత ఆంగ్లాన్ని ఐచ్ఛికంగా ఎంపిక చేసుకుని ఆ భాషలో కూడా బోధిస్తున్నారు విద్యార్థులకి. అయితే ఈ గణితము తర్వాత ఆంగ్లము బోధించడమే కాకుండా పిల్లలకు ఈ చేతి రాత దస్తూరిని కూడా కొంత సవరించే ప్రయత్నం చేస్తున్నారు కదా, దానికి సంబంధించి ఎందుకు అట్లా ఆ వైపు మళ్ళీ? సాధారణంగా సబ్జెక్ట్ టీచరు వాళ్ళ విషయం చెప్తే సరిపోతుంది. ఇప్పుడు మ్యాథ్స్ కి హ్యాండ్ రైటింగ్ అంతా చూడరు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఈ భాషలకు సంబంధించి చేతి రాత గురించి పరిగణలోకి తీసుకుంటారు. సాధారణంగా లెక్కల్లో అంత ఉండదు. అయినా మీరు దీనిపైన ఎందుకు దృష్టి పెట్టిండ్రు? ఇదొక ఆసక్తికరమైన సంఘటన. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు అప్పుడప్పుడే ఈ అంగట్లలో రూపాయికి ఒక బుక్ అమ్ముతుండ్రి, ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అని. అయితే అందులో కర్సివ్ రైటింగ్ ఉంటుండే. చెప్పాను కదా, మాకు ఐవి రమణయ్య సారు, తర్వాత మా హెడ్ మాస్టర్ ఉంటుండే నరసింహన్ సార్ అని. ఆయన ఆర్ఐ బెంగళూరు పోయి వచ్చిండు. ఆయన రాస్తుంటే అక్షరాలు చూస్తుంటే ఇలా కర్సివ్ రాస్తే భలే ప్రింట్ లాగా అనిపిస్తుండే. సో ఆ రకంగా రాయాలంటే ఎట్లా అంటే అప్పుడు టీచర్లకు కూడా అందరికి వచ్చేది కాదు. మా రమణయ్య సార్ రైటింగ్ ఏం బాగుండకపోతుండే, ఇంగ్లీష్ బాగుంటుండే, రైటింగ్ బాగుండకపోతుండే. ఎట్లా సార్ ఎట్లా మరి మీకు ఈ సార్ లాగా రాయాలంటే అక్కడ పుస్తకాలు దొరుకుతారా, అవి కొనుక్కొని ప్రాక్టీస్ చేయమన్నాడు. రూపాయికి ఒక పుస్తకం, అది అంగట్లో కొనుక్కొచ్చి పలకల మీద దిద్దుకుంటుంటుంది. అప్పుడు పేపర్లు కూడా పెన్నులు కూడా అంత అవైలబుల్ ఉండేవి కాదు, పలకల మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటే మాకు ఇంగ్లీష్ సూచిరాతలో నేను ఆ రకంగా ప్రయత్నం చేస్తే మా టీచర్ నన్ను కొట్టిండు, ఇదేం దరిద్ర రైటింగ్, ఒక్క ముక్క అర్థమైతే లేదు అని. అయినా సరే నేను పట్టు వదిలిపెట్టలే, అట్లనే రాసిన, ఒక 10-20 పేజీలు రాసిన. నన్ను కొట్టి ఆ బుక్ పట్టుకొని హెడ్ మాస్టర్ దగ్గర తీసుకోండి. సార్ వీడు ఎంత చెప్పినా వింటలేడు, ఇది ఏమో రాస్తున్నాడు, వంకర్ టింకర్ రాస్తున్నాడు, అర్థమైతలేదు సార్, వీడు నా మాట వింటలేడు అంటే మా హెడ్ మాస్టర్ కుర్చీలోకి వెళ్ళేసి వచ్చి నా భుజం మీద చేసి వెరీ గుడ్ ఇట్లా రాయాలి అని చెప్పి టీచర్ నా ముందే కోపం చేసిండు. వాడు చేస్తున్న ప్రయత్నం మంచిది, నువ్వు ఇట్లనే రాయి, డైరెక్ట్ నాకు తీసుకురా అన్నాడు. నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది, అంటే నేను చేస్తున్న ప్రయత్నం ఏదో గొప్పదే అని. అప్పుడు హెడ్ మాస్టర్ ఏం చేస్తుండే, ఆయన డైరెక్ట్ హెడ్ మాస్టర్ సంతకం పెడుతుండే, ప్రతిదానికి ఫెయిర్, వెరీ గుడ్ అని రాస్తుండే. నన్ను టీచర్ ఏమో ఓపెన్ చేసిండు కదా, హెడ్ మాస్టర్ వెరీ గుడ్ అంటుండే. ఇక ఆ ఊపుతోని ఎట్లాంటి రైటింగ్ అని అడిగితే అట్లాంటిది ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాను నేను. అప్పుడు సినిమా పోస్టర్ల మీద కానీ అడ్వర్టైజ్మెంట్ల మీద కానీ వచ్చిన లెటర్స్ ని కాపీ చేసేవాడిని. మా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్, నాకు సీనియర్స్ వాళ్ళందరూ వచ్చి అప్పుడు కొత్త పుస్తకాలు కొనుక్కున్నప్పుడు, నోట్బుక్లు కొనుక్కున్నప్పుడు పేర్లు రాపించుకుంటుంటారు. ఆ రకంగా నాకు హ్యాండ్ రైటింగ్ బాగా ప్రాక్టీస్ అయ్యేది. అంటే ఇప్పుడు ఈ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీసే మిమ్మల్ని చిత్రలేఖనం వైపు కూడా తీసుకుపోయిందా? లేదు, అప్పటికి నేను చిత్రలేఖనంలో ఇంట్రెస్ట్ తోని కొన్ని బొమ్మలు గీస్తుంటుంది, పెన్సిల్ తోని పేపర్ల మీద గీసుకుంటుంటుంది. అయితే ఈ సూచిరాత రాసేటప్పుడు ఆ సార్ నన్ను కోపం చేయడమో మరి ఏంటో కానీ నాకు మంచి రైటింగ్, ఇప్పటికీ నేను దాదాపు ప్రతి సంవత్సరం కొన్ని 100 సర్టిఫికేట్లు రాస్తా. ఎవరో నా గురించి తెలిసిన వాళ్ళు నా దగ్గర తెచ్చి సర్టిఫికేట్లు రాపించుకొని పోతారు ఏదైనా పోటీలు అయినప్పుడు. సరే, మొత్తం మీద ఉద్యోగంలో చేరినరు, సాఫీగా మీ ఉద్యోగ జీవితం కొనసాగుతున్నది. పిల్లలు, బడి, వాళ్ళకు సంబంధించి మీరు బోధించే విషయాలు, ఇలా సాగుతున్న మీ ప్రయాణం సాహిత్యం వైపు ఎందుకు మళ్ళింది? సాధారణంగా ఈ భాషా ఉపాధ్యాయులకు కొంత సాహిత్యం మీద ఆసక్తి ఉంటుంది. సరే, మీరు గణితము బోధించే ఉపాధ్యాయులు, సరే కొంత మీకు నేపథ్యం, మీకు కొంత పుస్తకాలు చదివే అలవాటు ఉంది కాబట్టి మరి ఆ అలవాటు ఇటు తీసుకొచ్చిందా, లేక మీకు
స్వతహాగా ఈ సాహిత్యంలో ఏదైనా చేయాలి అన్న ఆసక్తి లేదా కుతూహలం మిమ్మల్ని ఇటు లాక్కొచ్చిందా? సాహిత్యం వైపు నేను యాదృచ్ఛికంగానే వచ్చాను. అది యాక్సిడెంటల్గా జరిగింది. అంటే నాకు అప్పటికి సాహిత్యం అంటూ పరిచయం ఏమి లేదు. పుస్తకాలు చదివిన అలవాటు ఉంది, కానీ నేను రచనలు చేయగలను అనే అలాంటి అవగాహన ఏమి లేదు నాకు. 2013లో నేను మా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. బస్సు దిగగానే అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుండే, అదే మాకు బస్ స్టాండ్. నేను బస్ దిగిన వెంటనే చూస్తే మర్రి చెట్టు కనబడలేదు. మా ఫ్రెండ్స్ని అడిగిన, అరే ఇక్కడ మర్రి చెట్టు ఏమైంది అంటే కొట్టేసిరు అన్న. నాకు అనిపించింది ఈ ఊరికి అందం పోయింది. నేను అన్నా అదే మాట, అరే మన ఊరికి కళ పోయింది రా అన్న. అవును రా, నిజంగా నా మర్రి చెట్టు కొట్టేస్తే బోడి పోయింది మన ఊరంతా అని అన్నారు. అయితే కొద్దిసేపు ఆ మర్రి చెట్టు మొదల దగ్గర నిల్చొని చాలా ఆలోచించిన. ఈ మర్రి చెట్టు ఉన్నప్పుడు ఇవ్వడం దాని విలువ తెలియదు, కానీ పోయిన తర్వాత ఎంత మన ఊరికే అందం తప్పిపోయింది, అందం లేకుండా అయింది అని ఆలోచిస్తూ అట్లా నిల్చున్నా. అడిగిన ఎందుకు కొట్టేసారు అంటే మినిస్టర్ వస్తున్నాడట, కరెంటు వైర్లు అడ్డమవుతున్నాయని ఏదో సాకు చెప్పారు. కానీ అక్కడ రాజకీయంగా ఏమున్నదంటే వాని ఇంటి ముందు అది అడ్డం ఉంది అని, ఒక రాజకీయ నాయకుడు ఇంటి ముందు ఉన్నదని నరికేసారు దాన్ని. తర్వాత తెలిసింది నాకు. ఇదే బాధను నేను మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు బస్సులో ఆలోచిస్తూ వచ్చిన. మర్రి చెట్టు ఇట్లా ఉంటే మేము చదువుకునేటప్పుడు ఎట్లా ఉండే, చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆడుకునే వాళ్ళం, మర్రి చెట్టు కింద అంగడి అవుతుండే, ప్యాసింజర్స్ బస్ కోసం ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు దాని కిందనే కూర్చుంటుండ్రి, ఎండాకాలం ఎంత చల్లగా ఉంటుండే, ఇవన్నీ అంటే రిమైండ్ అయినాయి నా మైండ్లో. నేను బస్సులో వచ్చిన తర్వాత ఇదే సంఘటనను ఉన్నట్టుగా పేపర్ మీద రాసుకున్నాను. నేను ఒక సంభాషణల రూపంలో రాసుకున్నా. ఈ సంభాషణలు కూడా ఎట్లా రాసుకున్నా అంటే, మేము చిన్నప్పుడు డ్రామాలు చేసేవాళ్ళం. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నట్టు, ఆ చెట్టు గురించి సంభాషణ జరిగినట్టు ఈ రకంగా అనుకొని ఏదో రాసుకున్నాను నేను. నాకు ఇది రచన అని తెలియదు, నేను ఒక కథ అవుతుందని కూడా తెలియదు, నాకు కథ లక్షణాలు కూడా ఏం తెలియదు. ఆలోచన వచ్చింది, రాసుకుంటూ పోయినా. రాసుకొని పెట్టుకున్న తర్వాత కొద్ది రోజులకు మా మిత్రుడు తుమ్మల దేవరావు, ఆయన అప్పటికి కవి, అనుకోకుండా ఆయనతో డిస్కషన్స్ వచ్చి ఇట్లా రాసినాను అని చెప్పి చూపిస్తే, అరే ఇది బాగుంది, మంచి స్టైల్గా రాసినావు నువ్వు, దీన్ని పత్రిక పంపిద్దామన్నాడు. 2013లో పంపించేసిన. అది పంపించిన కొద్ది రోజులకే పబ్లిష్ అయింది. అప్పుడు నాకు విపరీతమైన సంతోషం కలిగింది. ఏంటంటే నేను రచనలు కూడా చేయగలనా అని ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది, నమ్మకం పెరిగింది. గమ్మత్ ఏంటంటే అసలు పత్రికలకు ఒరిజినల్ పంపి జిరాక్స్ మనం ఉంచుకోవాలి. నాకు ఆ విషయం తెలియదు. ఒరిజినల్ నేను ఉంచుకొని జిరాక్స్ పంపించిన. సో వాళ్ళకు కథ నేపథ్యం నచ్చడం, అది ఫస్ట్ కథ. అదే కథ రంది అని ఆ సంవత్సరంలో వచ్చిన తెలంగాణలో మొదటి కథావార్షిక. ఆ కథావార్షిక వాళ్ళు కూడా ఆ కథను తీసుకున్నారు. ఇక ఆ రకంగా దాని నుండి కథలు రాయడం మొదలుపెట్టిన. దాదాపుగా ఒక 3 కథలు వరుసగా ప్రతి సంవత్సరం కథావార్షికాలు వచ్చినాయి. ఆ రకంగా నాకు కాన్ఫిడెన్స్ పెరిగి ఇక రాయడం మొదలుపెట్టి ఒక 35-40 వరకు పబ్లిష్ అయినాయి. అయితే ఇప్పుడు మొదటి కథ ఇతివృత్తము నేపథ్యము మీరు మర్రి చెట్టుని ఎంచుకున్నారు. అవును. తర్వాత రాసిన కథల్లో వేటిని వస్తువుగా ఎంపిక చేసుకొని రాసిండ్రు, వాటికి సంబంధించి చెప్తారు? నేను వచ్చింది గ్రామీణ నేపథ్యం, నేను చూసిందంతా గ్రామీణ జీవితమే, నేను అనుభవించింది మాత్రమే నా కథల్లో ఉంటుంది. అయితే ప్రతి కథా వస్తువు కూడా గ్రామీణ జీవితం నుంచి వచ్చింది. అంటే వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ జీవితంలో వచ్చే ఒడిదొడుకులు కావచ్చు, వాళ్ళకు ఎదురయ్యే సమస్యలు కావచ్చు, వాళ్ళ జీవన విధానం కావచ్చు, అన్ని ఘర్షణతో కూడి ఉన్నటువంటి సంఘటనలను తీసుకొని కథలుగా రాసుకున్నా. ఉదాహరణకు ఒక తాగుబోతు భర్త, ఒక అమాయకురాలైన భార్య ఉంటుంది. ఒక రాత్రి ఆయన తాగి వస్తే ఈ భార్య ఎట్లా భరిస్తుంది, ఏం జరుగుతుంది? ఒక సంఘటన మనం పల్లెటూళ్ళలో చాలా సహజంగా చూస్తూ ఉంటాం, భార్య భర్తలు కొట్లాడుకోవడం. అయినా సరే మళ్ళీ వాళ్ళు కలిసి ఉంటారు, విడిపోరు. అసలు ఇది ఎట్లా సాధ్యం? ఇప్పుడు భార్యను కొట్టినప్పుడు తెల్లవారు వెళ్ళిపోవాలి కదా, ఆ మాత్రం కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ తెల్లవారి నుంచి మళ్ళీ వ్యవసాయ పనులకు పోతారు, కలిసి ఉంటారు. ఎట్లా సాధ్యం అని కొన్ని దగ్గరికి వెళ్ళి కొన్ని జీవితాలను చూసి అట్లాంటి వస్తువులను తీసుకోవడం అది జరిగింది. ఇంకొక కథ, అప్పుడు మేము చిన్నప్పుడు పల్లెటూర్లలో ఊరంపుడు అని ఉంటుండే. ఊరంపడం అనేది ఒక పెద్ద ఊరుకు కట్టడి చేసి ఆ దినమంతా బయట ఊరు వాళ్ళు ఈ ఊర్లోకి రావద్దు, ఈ ఊరు వాళ్ళు బయటకు పోవద్దు, ఈవెన్ పశువులు కూడా బయటకు పోవద్దు. అది పెద్ద ఊరంతా జరుగుతుండే. మేకలు కోయడము, గొర్రెలు కోయడము, కోళ్లు కోయడము, కోడిగుడ్లు. అయితే ఇదంతా తంతు చేయడానికి పంబాలోళ్ళు అని ఉంటుండ్రు. వాళ్ళు ఒక జమిడికి అని ఒక వాయిద్యం వాయిస్తుండ్రు. అయితే ఆ జమిడికి అనే వాయిద్యము చూసిన అప్పుడు చిన్నప్పుడు, అంటే నేను ఈ వయసులో ఈ జమిడికం అనే వాయిద్యం ఎక్కడ కనబడతలేదు అని ఒకసారి ఆలోచించినప్పుడు ఆ జీవితాన్ని గుర్తు చేసుకొని ఒక కథ రాసిన, దాని పేరే జమిడిక. అయితే మొదటి కథ మర్రి చెట్టు మీలో మీ బలాన్ని తెలియజేసింది, మీకు నమ్మకాన్ని కలిగించింది, మీరు కథలు రాయగలుగుతారు అని. ఇట్లా మీ కథల రాస్తూ అనేకమైన కథల్ని రాస్తూ వివిధ పత్రికలకు పంపించిండ్రు. ఈ రకంగా రాస్తూ ఉన్న మీకు అసలు ఈ కథా సంకలనం వేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? మర్రి చెట్టు అనే పేరుతోని మీరు ఒక కథా సంకలనాన్ని తీసుకొచ్చిండ్రు, అది ఎట్లా జరిగింది?
అప్పటికి దాదాపుగా నాకు ఒక 20 కథల వరకు వివిధ పత్రికలలో వచ్చినాయి. అప్పుడు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఒక ప్రకటన వచ్చింది. సరే ఎట్లాగో బుక్ వేయాలా అనే ఆలోచన వచ్చి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఆర్థిక సాయం చేయడము. ఆ కథ సంకలనానికి మర్రి చెట్టు ఎందుకు పెట్టుకున్నానంటే, నేను రచయితగా నన్ను పరిచయం చేసింది మర్రి చెట్టు, అది మా ఊరు చెట్టు, నాకు అనుబంధం ఉన్న చెట్టు కాబట్టి ఆ గుర్తుగా మర్రి చెట్టు కథలు అని వేసుకున్నాను. అయితే ఇంకొక ప్రశ్న, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత 10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాల తెలంగాణగా ఆవిర్భవించింది. అయితే ఇదే సమయంలో తెలంగాణ సారస్వత పరిషత్ వాళ్ళు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క సమగ్రమైన చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావాలన్న ఆలోచనతో ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన పుస్తకాలని రచనలని చేయడానికి ఒక కమిటీని వేస్తూ ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంది కదా. అట్లాగే మన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా సమగ్ర చరిత్రను ఒక పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. ఆ పుస్తక రచన చేయడానికి ఎంపిక చేసిన ఏదైతే కమిటీ ఉందో దానికి మీరు కన్వీనర్గా ఉండి మీ సారథ్యంలో కొత్తగా ఆవిర్భవించిన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సమగ్రమైన చరిత్రను పుస్తక రూపంలో తీసుకొచ్చిండ్రు కదా, అది ఎట్లా జరిగింది, ఆ ప్రక్రియ గురించి చెప్పండి. తెలంగాణ సారస్వత పరిషత్ వాళ్ళు కొత్త జిల్లాల చరిత్రను రికార్డ్ చేయదలుచుకున్నారు. మన ఆదిలాబాద్ కొత్త జిల్లాకు నన్ను కన్వీనర్గా నియమించారు. అంటే అది ఏ రకంగా అంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రతి అంశం ఒక రకంగా చెప్పాలంటే ఎన్సైక్లోపీడియా లాగా ఏ అంశం అయితే చరిత్రలో రికార్డ్ చేయాలో అలాంటి అంశాలను తీసుకోమని చెప్పడం జరిగింది. మన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 26 రకాల అంశాలను తీసుకొని చాలామంది రచయితలు, కవులు, కళాకారులు వాళ్ళు క్షేత్ర పర్యటన చేసి సమాచారాన్ని సేకరించి అథెంటిక్గా ఆధారాలతో సేకరించిన సమాచారాన్ని ఆదిలాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం పేరిట ఒక పుస్తకాన్ని మనం తయారు చేసుకున్నాం. ఆ పుస్తకం తయారు చేయడానికి దాదాపుగా 8 నెలలు శ్రమించాల్సి వచ్చింది. ఆ పుస్తకము ఆదిలాబాద్ జిల్లా గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు, అంటే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, చదివితే చాలా నిగూఢమైన సమాచారం అందులో దొరుకుతుంది. ఆదిలాబాద్ జిల్లా గురించి ఎవరికి తెలియనటువంటి సమాచారం అందులో దొరుకుతుంది. కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు కూడా అందులో చోటు చేసుకున్నాయి. ఆ జిల్లా స్వరూపం రాయడంతో మనకు రాష్ట్రంలోనే ఉన్న సమగ్ర స్వరూప చరిత్ర పుస్తకాలలో మన జిల్లాకు మంచి పేరు వచ్చింది. ఎందుకంటే అందులో రాసిన రచయితలందరూ కూడా చాలా పట్టుదలతోని చాలా శ్రమ పడి సమాచారం సేకరించి రాయడం జరిగింది కాబట్టి అది అంత సమగ్రంగా ఉంది. ఒక మాట చెప్పండి, కొత్తగా మీలాగా ఎవరైనా కథా సాహిత్యంలోకి రావాలి అనుకున్న వాళ్ళకి ఒక సూచన అంటే ఏం చెప్తారు? ఎట్లా కథలు రాయడం ప్రారంభించాలని ఆసక్తి ఉండి ఎలా మొదలు పెట్టాలో సంశయంతో అటు ఇటు అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్లకు మీరిచ్చే సూచన, సలహా? మనము ఏ ప్రక్రియ మొదలు పెట్టాలనుకున్నా మనకంటే ముందు ఆ ప్రక్రియలో సక్సెస్ అయిన వాళ్ళవి ముందు బాగా చదవాలి. బాగా చదివితే కొద్దిగా రాయగలుగుతాం. ఎందుకంటే మనకు దాని యొక్క మెలకువలు అంటే రాసే శైలి, ఎత్తుగడ ఎట్లా ఉండాలి, ముగింపు ఏముండాలి, ఎట్లా కథ నడిపించాలి, ఇవన్నీ తెలవాలంటే ఎవరైనా తెలిసిన సీనియర్ల దగ్గర కూర్చొని చర్చించుకొని నేర్చుకోవచ్చు. లేదు అంటే స్వతహాగా నేర్చుకునే వాళ్ళు ఆ ఒక కథ వస్తువుని ఎన్నుకున్న తర్వాత దాన్ని కథగా ఎట్లా మలుచుకోవాలి అన్న టెక్నిక్ కోసము వేరే వాళ్ళ కథలు బాగా చదవాలి. తెలియకుండానే మనకు ఒక మైండ్ ట్రైనింగ్ అవుతుంది. మేము మొదట్లో రాసినప్పుడు మాకేం తెలియదు అని చెప్పాను కదా. అయితే ఒకటి ఏంటంటే మనకు కొంత అవగాహన ఉండాలి. నేను చెప్పాను ఇంతకుముందు పుస్తకాలు చదివే అలవాటు ఉందని, అది నాకు రాయడంలో చాలా సహకరించింది. చాలా సంతోషం ఏలియా గారు. మీ ఈ మాటల స్ఫూర్తితో మరికొందరు కథా రచయితలు తయారవుతారని ఆశిస్తూ, మొత్తం మీద మీ ఉద్యోగ యానం తర్వాత మీ సాహితీ యానానికి సంబంధించిన అనుభవాల్ని, అనుభూతుల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.